నారాయణుని దివ్యమైన నామమునందుగల అక్షరములకు కరుగని మనస్సులు బండరాళ్ళు అన్నాడు. విష్ణుని కథలు విని ఆనందాశ్రువులు గగురుపాటు చెందని శరీరం మొద్దు వంటిది అన్నాడు. ఎవరు చెప్తున్నారు? సుఖయోగేంద్రుడు చెప్తున్నాడు. విష్ణుని కథలు విని ఆనందాశ్రువులు, ఆ కథలు విష్ణుని కథలు వింటుంటే ఆనందంతో తెలియకుండా అశ్రువులు, ఆనందాశ్రువులు అనేటువంటివి బయటికి వస్తాయి. అటువంటిది దాని గగురుపాటు చెందని శరీరం ఉందే, అది మొద్దు వంటిది అని అంటే సెన్స్లెస్గా అయిపోతాయి. మనకి మొద్దు బారిపోతే ఉంటుంది చూసారా శరీరం, అలా మొద్దు బారిపోయినటువంటిది అంటే ఒక కదలిక లేనటువంటిదిగా ఉంటుంది. విష్ణునికి మొక్కని మూర్ఖుని తలపైన పెద్ద కిరీటము కూడా బరువైన కట్టెల మోపు అన్నాడు. ఎవరికి నేను మొక్కను అంటే ఎవరికి మనం మొక్కేటువంటిది అందులో ఉన్నటువంటి స్వీకరించేటువంటిది ఎవరు? విష్ణువే కదా, అంతర్యమైనటువంటి వాడు. నేనెవరికి మొక్కను అంటాడు చూసారు, వాడు ఎవరికి మొక్కను అనుకునేటువంటి వాడు మూర్ఖుడు అనమాట వాడు. అటువంటి వాడు కిరీటం ఉన్నా సరే, పెద్ద కిరీటం కూడా, వాడు కిరీటం పెట్టుకున్నా పెద్ద బరువైనటువంటి కట్టెల మోపు పెట్టుకున్నా ఒకటే అన్నాడు. ఆ రెండు ఒకలాంటివి అన్నాడు. మాధవునికి సమర్పణము కాని సంపద అడవిగాచిన వెన్నెల. నీకు సంపద ఉంటుంది, మనకి నిన్ను సృష్టించిన వాడు, నీకు సంపద అనేటువంటిది కలగజేసినటువంటి వాడు భగవంతుడు, అంతర్యామైనటువంటి ఆయన అని చెప్పి గుర్తు లేనటువంటి వాడికి ఉన్నటువంటి సంపద అడవిగాచిన వెన్నెల అన్నారు. విష్ణుమూర్తి అందు భక్తి లేనివాడు నడుచుచున్నను గాలికి కదలుచున్న శవము వంటి వాడు అన్నాడు. ఫర్ ఆల్ ది ప్రాక్టికల్ పర్పసెస్ వాడు లివింగ్ బీయింగ్ అయినా వాడు శవం లాంటి వాడే అన్నాడు. విష్ణుపాదము దర్శించని వాని బ్రతుకు ఉమ్మెత్తకాయలోని పురుగు బ్రతుకు వంటిది అన్నాడు. మరి విష్ణుపాదాన్ని మరి దర్శించాలంటే ఎలా దర్శిస్తామండి? కనబడతాయి మనకి అంటే సమస్త జీవుల యొక్క పాదములు ఆ విష్ణువు యొక్క పాదములే, ఆయన కాకుండా ఎవరు అవుతాయి? సుఖయోగేంద్రుడు చేసిన ఈ విధమైన ప్రసంగం పరీక్షిత్తు మనస్సును అదివరకే నిండి ఉన్న విష్ణు భక్తిని పొంగి పొరలినట్లు చేసినది.